ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మే నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన కిట్‌లో భాగంగా మనకి ఈ రోజున అంటే ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న స్వామివారి యొక్క ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా సుప్రభాతం, తోమాల, అష్టదళ పద్మారాధన, అర్చన సేవలకి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఈ రోజునైతే ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో మనకి ప్రధానంగా ఈ 4 రకాల సేవలకు కూడా శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్‌లో ఎంపిక చేయడం జరుగుతుందండి. దీన్నే మనం శ్రీవారిక ఆద్యుత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తుడు కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అక్షర యాప్ ద్వారా గానీ, లేదా అక్షర వెబ్‌సైట్ ద్వారా గానీ ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికోసం అక్షర వెబ్‌సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీకు ఆ మొబైల్ నెంబర్‌తోటి లాగిన్ అవ్వి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త గానీ, ఫ్రెండ్స్ గానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులైతే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ప్రధానంగా ఈ లక్కీ డిప్ అన్నది ఎప్పుడు ఓపెన్ అయిందంటే ఈ రోజున అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మీరు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సుమారుగా మీరు 2 డేస్ వరకు కూడా ఈ లక్కీ డిప్‌కి సంబంధించినటువంటి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది ఓపెన్‌లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఈ 2 డేస్ అయిన తర్వాత అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మనకి 2 డేస్ పాటు అవకాశం ఉంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ దీన్ని మనం విఐపి దర్శనం అని లేదా మనకి శ్రీవారి యొక్క ఎల్లమ్మ దర్శనం కూడా పిలుస్తూ ఉంటారండి. ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడాలనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ శ్రీవారి యొక్క దర్శనంతో పాటు తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీకు ఏ సేవ అయితే మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవుతారో అదే సేవని మీరు చూసిన తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఈ 4 రకాల సేవలో ఏ సేవ వచ్చినా సరే మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు శ్రీవారి యొక్క ఆనంద నిలయంలో ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి. దాని ద్వారా మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అంటే కులశేఖరపడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఇంచుమించుగా దర్శనం అన్నది 1 నిమిషం పైన ఉంటుందండి. ఎందుకంటే ఐదో ద్వారం దగ్గర నుండి మీరు దగ్గరగా మొదటి గడప వరకు వెళ్తారు కాబట్టి ఈ సేపు అంతా కూడా మీరు శ్రీవారిని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్‌కి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు లాగిన్ అవ్వి దీనికి సంబంధించిన లక్కీ డిప్‌లో పాల్గొన్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి మనకి టాప్‌లో హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ లక్కీ డిప్‌లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్‌గా మనకు ఉంటుందండి. ఒకవేళ మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గ అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా ఫిబ్రవరి 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఫిబ్రవరి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే మీకు వచ్చిన ఏ సేవ అయితే మీరు సెలెక్ట్ అవుతారో ఆ సేవకి మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అప్లోడ్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని ఆన్‌లైన్‌లో అయితే అమౌంట్ కట్టాలి. ఇందులో మీకు సుప్రభాత్ సేవ అయితే రూ. 120, తోమల సేవ అయితే రూ. 220, అర్చన సేవ అయితే రూ. 220, అష్టదళ పద్మారాధన సేవ అయితే రూ. 1250 చొప్పున ఈచ్ పర్సన్‌కి ఉంటుందండి. ఇందులో మీరు సుప్రభాత్ సేవకి 12 సంవత్సరాల లోపున్న పిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలకు కూడా మీరు చిన్న పిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ కోసం మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి.
కాబట్టి ప్రతి నెల కూడా ఇంచుమించుగా మనకి 18వ తారీఖున గానీ, లేదా 19వ తారీఖున గానీ ఈ లక్కీ డిప్ అన్నది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవుతే, మీరు 6 నెలల వరకు కూడా మళ్ళీ లక్కీ డిప్‌లో పాల్గొనడానికైతే అవకాశం ఉంటదండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో మనకి సుప్రభోత్సవం అన్నది ప్రతిరోజు జరుగుతుందండి. అదేవిధంగా మనకి తాముల సేవ గానీ, అర్చన సేవ గానీ, అదేవిధంగా అష్టదళ పదద్వారం సేవ గానీ, మనకి వారానికి 3 సార్లు లేదా ఒకసారి మాత్రమే జరుగుతుంది. అంటే అర్చన సేవ, అదేవిధంగా మనకి తోమాల సేవ ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం జరుగుతుందండి. ఇందులో మనకి అష్టదళ పదద్వారం సేవ అయితే మనకి ప్రతి గురువారం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి. మనకి ఇందులో సుప్రభాత సేవ అయితే మీరు గనక సెలెక్ట్ అవుతే, మీరు నైటు అంటే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 2 గంటలకైతే రిపోర్ట్ చేస్తే, మీకు సేవ అయితే 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఇంచుమించుగా స్వామివారి యొక్క ఆనంద నిలయంలో 40 మినిట్స్ వరకు కూడా మీరు నుంచొని, అంటే బంగారు పోక ఉంది కదండీ! అందులో నుంచొని శ్రీవారి యొక్క సుప్రభాత సేవ విన్న తర్వాత, శ్రీవారి యొక్క దర్శనానికైతే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా తాముల సేవకి మీరు సెలెక్ట్ అవుతే, మీరు తెల్లవారుజామున 3 గంటలకి అంటే రిపోర్ట్ చేస్తే 3:30కి అయితే సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత అర్చన సేవ అయితే మీకు తెల్లవారుజామున 4 గంటలకి రిపోర్ట్ చేస్తే 4:30కి అయితే సేవ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి అష్టదళ పద్మనాభ సేవ అయితే ఉదయం 8:30కి రిపోర్ట్ చేస్తే 9 గంటలకైతే సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా సరే, మీరు ఆనంద నిలయంలో ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు మీరు స్వామివారికి ఆలయంలో ఉండి, శ్రీవారికి జరుగుతున్న ఈ ఆతిథ్యాలను చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికైతే మమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ సేవ సెలెక్ట్ అయినా సరే చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనం ఈ సేవలకైతే సెలెక్ట్ కాము. ఎందుకంటే అతి తక్కువ రేట్‌లో శ్రీవారిని దగ్గరికి వెళ్లి చూసేటువంటి అవకాశం టీటీడీ దేవస్థానం వారు మనకి కల్పించారు కాబట్టి, ఇది ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్ అన్నది మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి, మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి మాక్సిమం ట్రై చేస్తానండి. అదేవిధంగా మనకి కళ్యాణం గానీ, ఉంజల్ సేవ గానీ, సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ, ఈ సేవ టికెట్లయితే రేపు మనకి ఫిబ్రవరి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకైతే మీకు అందుబాటులో ఉంటాయండి. ఇది కూడా మే నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క ఆర్జిత సేవలు. ఈ ఆర్జిత సేవలను అయితే మీరు డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ డిప్ అట కాదు. అంతకంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ ఆర్జిత సేవలు అయితే రిలీజ్ అవుతాయి. ఇందులో ఎవరైతే తిరుమలలో శ్రీవారి ఆలయంలో కళ్యాణంలో పాల్గొనాలి అనేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో కూడా మీరు 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో మనం రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనాలండి. టికెట్ కాస్ట్ రూ. 1000 ఉంటుంది. ముంజల సేవ అయితే రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే రూ. 500 చొప్పున ఉంటుంది కాబట్టి, ఇది టీటీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా గానీ, లేదా అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా గానీ మీకు మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు మనకి ఇంచుమించుగా ఒక 5 నిమిషాల లోపే మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, చాలా ఫాస్ట్‌గా టికెట్‌ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మీరు సహస్ర దీపాలంకరణ సేవ గానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు గానీ, ఈ 2 కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే స్వామివారి యొక్క మాడవీధుల్లో జరుగుతాయి. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ 2 రకాల సేవలు కూడా చూడడానికైతే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ శ్రీవారి యొక్క ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో, వీళ్ళు శుభోదయం ఎంట్రీ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణం గానీ, అదేవిధంగా ఉంజల్ సేవ గానీ, శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి లోపల జరుగుతాయి కాబట్టి, మీరు సేవ అనంతరం కూడా శ్రీవారిని మీరు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎవరైతే కళ్యాణం గానీ, ఉంజల్ సేవ గానీ, సహస్ర దీపాలంకరణ సేవ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు బుక్ చేసుకున్నారో, మీరు శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు ఎంట్రీ అయితే శుభదం ఉంది కదండీ! శుభదం ద్వారా మీరు వెళ్లి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీకు శుభదం ఎక్కడ ఉంటుందని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి శుభదం అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండీ! ఒక సైడ్ మనకి శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటే, రెండో సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి మండపం ఉంటుంది. అద్దాల మండపం. దాని పక్క నుంచి వెళ్తే మనకి శుభదం ఉంటుందండి. అక్కడ మీకు అంటే సహస్ర దీపాలంకరణ సేవ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ గానీ అయిన తర్వాత మీరు శుభదం దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత మీరు శ్రీవారిని దర్శించుకోవడానికైతే
అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళ్యాణం గాని, ఉంజిల్ సేవ గాని మీరు ఉదయం 10 గంటలకి, అదేవిధంగా 11 గంటలకి రిపోర్ట్ చేస్తే మీరు సేవలో శుభోదయ ఎంట్రీ ద్వారా మీరు లోపలికి వెళ్లి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదే రోజున అంటే 21 ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 3 గంటలకైతే వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవుతాయండి. వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని టీవీలో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వర్చువల్ సేవలో కూడా మీకు ప్రధానంగా 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం గాని, ఉంజిల్ సేవ గాని, సహస్ర దీపాలంకరణ గాని, ఆర్జిత బ్రహ్మోత్సవం గాని. కాబట్టి వర్చువల్ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకైతే మీరు తిరుమల కొండపైన సేవలనైతే దర్శించడానికి అవకాశం ఉండదు. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.